ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా, సన్నిధి మహిమా. నా యేసు దేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. నా యేసు దేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. ముదమాయను హృదయ సీమ, ముదమాయను హృదయ సీమ. ప్రభు యేసు నిన్ను చేరగా నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నీవే నీవే నా శాంతి విశ్రాంతి. నా యేసు దేవుని ఒడిలో ప్రశాంతమైన విశ్రాంతి. అందరికీ మన్నాత. దైవజనులైన రాజ్ దయాకర్ గారు సన్నిధి మహిమ అనే కార్యక్రమం దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించమని కోరుచున్నాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ యొక్క గణనాంక స్తుతులు స్తోత్రములు నాయన. దైవజనులైన రాజదయాకర్ గారు సన్నిధి మహిమ కార్యక్రమం మీరు జనకులు పరిశుద్ధులు దేవదూతలు వారి మధ్య ఉండి నా ప్రభా మీరే సహాయం చేయండి నాయన. విన్నవారందరూ నా ప్రభా బలపడి నాయన ప్రతి వారు కూడా నీ సన్నిధి మహిమలో ఉన్న ఆశ్చర్య కార్యములను గ్రహించగల స్థితిని ప్రసాదించి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని ఏ సతి పరిశుద్ధ పుణ్యపాదములు పట్టుకుని బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమ కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు దేవనామమున మీకు శుభములు కలుగును గాక. వాక్యమును చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయము 2వ భాగం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, వందనాలు స్తోత్రాలు. జ్ఞాని అయిన సొలొమోను రచించిన పరమగీతములో 2వ వచనములో నైనా 2వ భాగమును నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఈ వాక్య భాగంలో నుంచి మీ ఆత్మ ద్వారా సహాయమును మాకు అందించి వినుచున్న బిడ్డలకు మీ కృపను ఉంచుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మానవుడిగా జన్మించి ఆయన పిలుచుకున్న రీతిని బట్టి అందులో జ్ఞాని అయిన సొలొమోను ఆయనకు నీ దర్శనమిచ్చి గొప్ప స్థితిని సొలొమోను రాజుకు ఏర్పాటు చేసినటువంటి రీతిని బట్టి, ఐశ్వర్యమును బట్టి, నిన్ను ఘనపరుస్తూ ఉన్న రీతిని బట్టి పరమగీతములో నీ ప్రేమను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. దేవుని యొక్క ప్రేమను ఎవరైతే అందుకుంటారో ఆ ప్రేమను వర్ణించలేనిటువంటి బిడ్డలుగా కనబడుతూ ఉన్నాం. లేఖనంలో మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ
అధ్యాయంలో 15వ వచనంలో మనం గమనించినప్పుడు, ఆయన పాదములు కొలుములో పుటం వేయబడి మెరుస్తున్న అపరంజుతో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడిన మెరియుసు అపరంజుతో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని కలిగినటువంటి వాటిగా ఉన్నాయి. ప్రేరణ, ఆయన యొక్క పాదములో పవిత్రమైనటిగా కనబడుతూ ఉన్నవి. పవిత్రమైన జీవితము, పవిత్రమైనటువంటి చూపు, పవిత్రమైనటువంటి నడవడిక, చూపులో ప్రవర్తనలో కలంకం లేనట్లుగా కనబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ భక్తుడు వర్ణిస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా పవిత్రమైనటువంటి జీవితముగా కనబడినప్పుడు దేవుని యొక్క పాదములు, అలాగే సువార్తికుని పాదములు ఎంతో సుందరమైనవి అని భక్తులు వర్ణిస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది లేఖనములు. అలాగే మన జీవితంలో మధురమైనటువంటి సంగతులను, మధురమైనటువంటి స్థితిని మనం అందుకోవాలంటే ఆయన ప్రేమను మనం అందుకునే వారముగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడే నేను. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు తల్లి శిష్యులు ఒక వివాహమునకు పాల్గొనటం లేఖనంలో చూడగలుగుతున్నాం. ఈ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఆమె తన కుమారుని దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతుంది, నాయన విందులో ద్రాక్షరసం అయిపోయింది, ఆ ద్రాక్షరసమును మీరు చేయమని అడుగుతూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అంటుండు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు తల్లితో సమాధానం చెప్తూ ఉన్నప్పుడు ఆమె శిష్యులను చూసి ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రేరణ, దేవుని యొక్క మాటను ఎవరైతే వింటారో వారి జీవితాలు మధురముగా మారుతూ ఉన్నట్లుగా ఆమె యేసు ప్రభు చెప్పిన సంగతులను అమ్మ నా సమయం ఇంకా రాలేదు అని చెప్పినప్పుడు ఆమె ఓర్పుతో శాంతముతో శిష్యులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పి వెళ్ళిపోయింది. తదుపరి యేసుక్రీస్తు ప్రభువారు తల్లి చెప్పినటువంటి మాటను వెంటనే శిష్యులకు ఆజ్ఞాపించాడు. శిష్యులకు ఆజ్ఞాపించిన వెంటనే శిష్యులు అది చేశారు. 6 రాతి బాణంలో అంచుల వరకు నీళ్లు నింపొడి. ఇప్పుడు మనం గమనించినట్లయితే దేవుడు ఏది చెప్తాడో అది సిద్ధపడినప్పుడు మన జీవితం మధురముగా ఉంటుంది. ఆయన మీతో చెప్పినది చేయుడి అని దేవుని యొక్క మాటను ఎవరు గమనిస్తారో, ఎవరు దానిని ఫాలో అవుతారో, దానిని వెంబడిస్తారో వారి జీవితాలు మధురముగా ఉంటుంది. వారు నీళ్లు 6 రాతి బాణంలో అంచుల వరకు పోసిరి కానీ అప్పుడు ప్రభు అన్నారు, మీరు ముంచి విందు ప్రధానికి చేర్చమన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటను శిష్యులు ఆచరించారు కాబట్టే ఆ నీళ్ళే ద్రాక్షరసముగా మారిపోయింది. దేవుని యొక్క మాటను ఎవరు వింటారో, ఎవరు సిద్ధపడతారో వారి జీవితాలు మధురముగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎవరు వింటే అటువంటి జీవితాల్లో తల్లి ప్రేమను బట్టి మనం గమనిస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తల్లికి ఇచ్చినటువంటి ప్రేమ అనేక రకములు ప్రేమ ఉంది. ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రేమలు. యేసు క్రీస్తు ప్రేమ, క్రీస్తును ప్రేమించిన శిష్యులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. అలాగే సహోదరుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇలాగ ఎన్నో ప్రేమలు ఉన్నాయి. కానీ మాతృ ప్రేమ, పితృ ప్రేమ అంటే తల్లి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయే సమయంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో
మొదటి వచనం. తాను ఈ లోకం నుండి తన తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే ఈ లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. అంటే ప్రభు ఈ లోకము నుండి వెళ్ళిపోయే గడియ వచ్చినప్పుడు, తండ్రి యొద్దకు వెళ్ళిపోయినప్పుడు ప్రభువు అందరినీ అంతము వరకు ప్రేమించినట్లుగా మనం కూడా ఏదైనా ఊరు వెళ్ళిపోయినప్పుడు మన పిల్లలను ఎంతో ప్రేమిస్తూ ఉంటుంటాం. ఎందుకు అంటే మనం దూరంగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎక్కడ లేని ప్రేమ మనకు కనబడుతుంది. అలాగే మన మధ్యలో నుంచి ఒకవేళ దూరముగా వెళ్ళిపోయినటువంటి వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు. అలాగే మన తండ్రి ఈ లోకా నుండి విడవబడినప్పుడు, ఆరోహణమైనప్పుడు శిష్యులను చాలా బాగా ప్రేమించారు. మనం కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు మనను దగ్గరున్న బంధుమిత్రులను పిలిచి ఎంతో ఆప్యాయతతో ప్రేమించగలుగుతూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు లోకాన్ని విడిచినప్పుడు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ ప్రేమను ఎంతో విస్తారముగా మనకు కనబడుతూ ఉంది. అటువంటి ప్రేమలో తల్లి ప్రేమ ఎంతో ఆశ్చర్యకరమైనది, అద్భుతమైనది. ప్రేమ అన్నిటిలో శ్రేష్టమైనదిగా కనబడుతుంది. తల్లి ప్రేమ గురించి మనము ధ్యానిద్దాం. ఆదికాండము 21వ అధ్యాయంలో 15-16 వర్షంలో మనం లేఖనములు గమనించినప్పుడు, ఆ తిత్తులోని నీళ్లు అయిపోయినప్పుడు తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని సావు నేను చూడలేనని అనుకొని వింటి దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాడిని మరణు వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. అంటే ప్రియులు, మనం గమనించినట్లయితే హాగరు తన పిల్లవాడిని, తన కుమారుని ఏ విధంగా ఎంత ప్రేమగా, హాగరు తన కుమారుతో అరణ్యంలో వెళుతూ ఉన్నప్పుడు, ఏ సహాయం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, తన కుమారుని తీసుకుని అరణ్యంలో బయలుదేరుతున్నప్పుడు నీళ్ళు అయిపోయాయి, ఆహారం అయిపోయింది. అప్పుడు తల్లి ఆ పిల్లవాడిని బాధను చూడలేక ఒక పొద కింద ఉంచి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. మనకు శోధన వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆ సమస్య ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితుల్లో దేవునికి మొరపెడుతూ ఉన్నాం. ఈమెగెత్తి ఏడవటమే కాకుండా తన పిల్లవాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు, ఆకలికి తట్టుకోలేని పరిస్థితులు. అయితే హాగరు ప్రార్థన, పిల్లవాడు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రియుల, ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఆ పిల్లవాడిని పట్ల వెంటనే దేవుడు ఒక దూతను పంపించి, హాగరు ఏమైంది? ఈ చిన్న శ్రమ వలన నీకేమీ కాదు అని ధైర్యం ఇచ్చి, పిల్లవాడు ఉన్న చోట దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఆమె ఆ నీళ్లు ఎప్పుడైతే ఎడారిలో దేవుడు తన దూత ద్వారా కలుగు చేసినటువంటి నీళ్ళ ఊబుకును చూసి వెంటనే ఆ నీళ్లను తీసుకుని వచ్చి ఆ దాహమును కిచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే పిల్లవాడిని ఏడుపును తట్టుకోలేనటువంటి తల్లి ప్రేమ, ఆ తల్లి ప్రేమ మనకు ఎంతో మాతృ ప్రేమ. ఎందుకంటే 9 మాసాలు తమ గర్భంలో పెంచి ఆమె మనకున్నటువంటి ప్రేమను అందించినట్లుగా మొదటి ప్రేమ తల్లి ప్రేమ హాగరు విషయంలో మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు మోషే తల్లి ప్రేమ. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో, తరువాత ఆమె వాని దాసలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో ఉంచగా, ఇక్కడ మనం గమనించినట్లయితే మోషేను దాసలేని పరిస్థితుల్లో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులు
హెబ్రీ సంతానమును ఆడపిల్లల్ని బ్రతకనిచ్చేవారు కానీ మగపిల్లలను బ్రతకనిచ్చేవారుగా లేనటువంటి సమయంలో కొన్నాళ్ళు దాచగలిగినంత వరకు దాచి ఆమె ఒక జమ్ము పెట్టి తయారు చేసింది. ఎవరి కొరకు అండి? తన కుమారుని కొరకు. దాన్ని కీళ్ళు పెట్టి ఆ జమ్ము పెట్టే ఆ నైలు నదిలో, నైలు నది అనగానే మొసళ్ళు భయంకరమైనటువంటి నైలు నది దేనికి సాదృశ్యం అంటే లోకమునకు సాదృశ్యం. ఈ లోకంలో అనేకమైన భయంకరమైనటువంటి మొసళ్ళ లాంటి మనస్తత్వం కలిగినటువంటి మనుష్యులు ఉంటారు అని జమ్ము పెట్టుకు నీళ్ళు లోనికి వెళ్ళకుండగా కీలును పోసి, అంటే నీరు వెళ్ళకుండగా ఆ బాక్షుడు బాలును పడుకుని మోషేను పడుకోబెట్టి ఆ జమ్ము పెట్టెలో ఆ నీరులో ఉంచినట్లుగా లేఖనములు కనబడుతూ ఉన్నవి. ఇవి చివరకు ఇతను ఎక్కడకు చేర్చబడి ఉన్నాడంటే ఒక రాజు ఆస్థానంలో, పరు కుమార్తె ఆస్థానంలో పెరిగి పెద్దవాడే సకల విద్య ప్రావీణ్యుడిగా పెరిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు అతనికి తోడే ఉన్నాడు గనుక అతను సురక్షితమైనటువంటి ప్రదేశంలోనికి చేర్చబడ్డాడు. అంటే మోషే తల్లి తనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో. అలాగే పెద్దవాడైనప్పటికీ పరు ఆస్థానంలో ఉన్నప్పటికీ తన తల్లిని ప్రేమించినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతాం. పెద్దవాడైనప్పటికీ ఇది రెండవ తల్లి, మోషే తల్లి ప్రేమను కనబరుస్తుంది. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే సమూయేలు తల్లి పేరు హన్న. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనుమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చాను. అంటే ప్రేరా ఆ ప్రేమ దేవునికి విజ్ఞాపనం చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు, సంతాన భాగ్యం లేనప్పుడు నీవు ఒక సంతాన భాగ్యం నాకు ఇస్తే నీకే సమర్పిస్తాను అని తీర్మానం చేసుకున్నటువంటి అర్పించుకున్నటువంటి అన్న దేవునికి అర్పించినప్పుడు ఏలీ సమక్షంలో ఉంచినప్పుడు అతను చూడటానికి వెళ్ళినప్పుడు ఒక అంగీని బట్టలు తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ప్రేమను, తల్లి ప్రేమ కన్నా, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎంతో గొప్పది కనుక ఆ ప్రేమను విడవలేక కుమారుని దగ్గరికి వచ్చి బట్టలు తీసుకుని వచ్చి ఒక అంగీని తీసుకుని వచ్చి చూసి వెళుతున్న దాని బదులుగా యెహోవా తండ్రి ఆమెను జ్ఞాపకం చేసుకుని మరొక కొంతమంది సంతానమును దేవుడు అన్నాకు ఇచ్చాను. ప్రేర ఇక ఆఖరు ప్రేమను గురించి మనం విన్నాం. రెండవదిగా మోషే తల్లి ప్రేమను గురించి మనం తెలుసుకున్నాం. ఇక మూడవదిగా సమూయేలు తల్లి పేరు హన్న. ఇక నాలుగవదిగా మనం చూడగలిగినప్పుడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. వాడు ఆ బాలును ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. ప్రేర ఇక్కడ గనురాలైనటువంటి ఒక స్త్రీ. ఈ గనురాలు ఒక దైవజనులకు సహాయం చేస్తూ ఉంది. ఎలీషా దైవజనులకు ఆయన ఆ ఊరిలో వచ్చినప్పుడు, ఆ షునేమీరాలు వచ్చినప్పుడు ఆ పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనంకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతను వెళ్ళినప్పుడల్లా భోజనం చేస్తూ ఉన్నప్పుడు తన భర్తతో చెప్పి అతనికి మేడ మీద ఒక గది కట్టించాను. అయితే వారు వెళుతూ పోతూ ఉన్నప్పుడు వారు ఆమె యాజకుని చేసినటువంటి గొప్ప సంగతిని బట్టి దేవుడు ఒక గొప్ప తలాంతును చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, మీరు చేసినటువంటి దానికి ఈ ఇంటిలో ఒక అద్భుతం జరగాలి అని తన శిష్యుడైనటువంటి గెహాజీని పంపించి ఈ ఇంటిలో ఎవరైనా ఏమైనా ఉన్నారా అని చూసినప్పుడు ఎవరూ లేని అనుకున్నప్పుడు ఆ దైవజనుల నోట మరొక ఏడాదికి ఒక సంతాన భాగ్యమును దేవుడిని ప్రసాదిస్తూ ఉన్నప్పుడు ఆమె అంటూ ఉంది, నాయనా
నాకైతే సంతాన భాగ్యం నాకు అడగలేదు, కానీ నీవు ఇస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు మరి ఎరటకి ఒక సంతాన భాగ్యం కలిగింది. అతను పెద్దవాడినప్పుడు అతడు చనిపోవటం, తొడ మీద ఉండి చనిపోవటం జరిగింది. ఈమె తన భర్తను పిలిచి ఒక గాడిదను తీసుకుని వచ్చి ఆ గాడిదకు గంతలు కట్టి ఆ దైవజనుడు దగ్గర ఆ దైవజనుడు ఉన్న పండుకున్నటువంటి ఆ మనుషు మీద పరుండబెట్టి ఒంటరిగా వెళుతూ ఉంది. అంటే తల్లి సాక్రిఫైస్ గురించి మనం గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆ తల్లి ఒంటరిగా దైవజనుడికు ఆ కర్మేలు పర్వతం మీదకు వెళ్ళి ఆ దైవజనుడితో తన విషయం చెప్పి ఆ దైవజనుడిని తీసుకుని వచ్చి తన కుమారుని బ్రతికించుకున్నట్లుగా. అంటే ఆ తల్లి యొక్క ఆరాటము, ఆ తల్లి యొక్క ప్రేమను బట్టి తన యొక్క కుమారుని గురించి మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే కనానీయురాలి ప్రేమ. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతమును ఒక కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడ, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తూ ఉన్నది. అంటే ఈ స్త్రీ తన కుమార్తె బలహీనతను బట్టి, దయ్యం పట్టి బాధపడుతున్నటువంటి స్థితిని బట్టి ప్రభువును వేడుకొనటంలో ప్రయాసపడుతుంది. శిష్యులు చూస్తూ ఉన్నారు. అంటే ఎన్ని కేకలు వేసిన యేసు ప్రభు ఏమీ మాట్లాడటం లేదు, అలాగే కొనసాగుతూ ఉన్నాడు. కానీ శిష్యులు అంటూ ఉన్నారు, అమ్మ ప్రభువు మాట్లాడట్లేదు, మీరు వెళ్ళిపో అన్నప్పుడు ఆమె వెళ్ళట్లేదు, కానీ ఆమె ఇంకా వెంబడిస్తూ ఉంది. ప్రభువు, అమ్మ నేను ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అనెను. అయినప్పటికీ ఆయన పాదములకు మ్రొక్కి నమస్కరించి ఉన్నప్పుడు, అయ్యా నాకు ఈ సహాయము చేయమని నేను. అప్పుడు అమ్మ నా పిల్లలకు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, అప్పుడు ఆమె అంటుంది, నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పాను. అంటే పిల్ల, నీ పిల్లలకు పెట్టవలసినటువంటి మొక్కలను నీ పిల్లలకు పెట్టుకోండి, కానీ నీ రొట్టె నీ పిల్లలకు పెట్టినప్పుడు విరిసినటువంటి కింద పడినటువంటి మొక్కలు నా కుమార్తెకు దయచేయమని చెప్పినప్పుడు యేసు ప్రభు ఆశ్చర్యపోయాడు. యేసు ప్రభుని దగ్గర నుండి తన కుమార్తెకు కావలసినటువంటి మరణు బ్రతిమాలుకోవటం, ఈ తల్లి పడినటువంటి ఆరాటమును మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ తల్లి యొక్క అర్థనాదము ఏమిటంటే తన పిల్లల కొరకు ప్రయాసపడినట్లుగా మనం గమనించినట్టు ఉంటాం. ఇక 6వదిగా మనం చూడనప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనంలో, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనైన మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. తరువాత శిష్యును చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తల్లి బాధ్యతను ఎవరికి అప్పచెప్తూ ఉన్నాడంటే తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పచెప్తూ ఉన్నాడు. తన తల్లిని ప్రేమించినటువంటి యేసు ప్రభువే తన శిష్యుడికు, ఇదిగో అమ్మ నీ కుమారుడని అప్పచెప్పాడు. ప్రియ లోకంలో మనము ఎవరికి బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాం? మనమైతే ఏ బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నాం? ఆ తల్లి ప్రేమను, రుణమును తీసుకోగలిగినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను పొందినటువంటి మనము ఎవరి సహాయమును పొందుకుంటున్నాం? ఎవరి యొక్క ప్రేమను పంచుతూ ఉన్నాం? యేసు ప్రభు అప్పచెప్పినటువంటి బాధ్యతలు మనము కూడా చేయగలిగితే, చాలామంది ఇటువంటి బాధ్యతలు మన చిన్నవారైనా కానీ పెద్ద పెద్ద బాధ్యతలు మోస్తూ ఉన్నట్లుగా, ఎందుకంటే తల్లిదండ్రులు చేసినటువంటి బాధ్యతలు వారు తీర్చలేకపోయినా తన కుమారులు కుమార్తెలు తీరుస్తూ ఉన్నట్లుగా లోకంలో అనేక మందిని మనం చూడగలుగుతున్నాం. అనేక కుటుంబాలలో ప్రేర మనము కూడా మన తల్లి విషయంలో కానీ తండ్రి విషయంలో కానీ మనకున్నటువంటి బాధ్యతలను మనం మర్చిపోకుండా కింద వారిని మనం చూసే భాగ్యమును దేవుడు
యేసు ప్రభు తల్లిని ఏ విధముగా తన బాధ్యతను తీర్చుకున్నాడో అలాగే మనము కూడా తన యొక్క బాధ్యతలను మనకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతను సేకరించే వారముగా తల్లి ప్రేమను మనం పొందుకున్నట్లుగా యేసు ప్రేమ కలిగి ఉన్న మనం అందరికీ అటువంటి ధన్యత చూస్తున్న మీకును వినుచున్న బిడలకును దేవుడు ఈ వాక్యం దీవించును గాక. చిన్ని ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, తల్లి ప్రేమ గొప్పది అని లేఖనములో ఆగురు తన కుమారునికి చేసినటువంటి మరణం పెట్టి వందనాలు. మోషే దాస లేని పరిస్థితుల్లో మోషే తల్లి మోషేను ఒక జమ్ము పెట్టెలో తన కుమారుని కొరకు ఒక పెట్టెను తయారు చేసి ఆయన వదిలిపెట్టినటువంటి సంగతిని తన తల్లులు తన కుమారుల కొరకు ఒక పెట్టి అనగా ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక గృహం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక సన్నిధి అవ్వచ్చు. అలాగే మనము కూడా, అలాగే షుడేమేరాలు కూడా తన బిడ్డ కొరకు ఎంత ప్రయాసపడి ఉన్నదో. అన్న జీవితంలో కూడా దేవుడిచ్చిన గొప్ప తలాంతును బట్టి, సమూయేలును బట్టి, గొప్ప భక్తును బట్టి, ఆ ప్రేమను బట్టి, దేవుడు చేసిన ప్రేమను బట్టి, అలాగే యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని ఏ విధముగా అప్పచెప్పాడో అలాగే లోకంలో మనం దేవుణ్ణి ప్రేమించిన మనము, దేవుని ప్రేమను అందుకుంటున్న మనము, ఒకవేళ నీ జీవితంలో అటువంటి సంఘటన జరిగి ఉంటే నీవు నీ తోటి వారిని ప్రేమించి నీ తల్లిదండ్రులు చేయలేనటువంటి పనిని, తల్లిదండ్రుల బాధ్యతను సేకరించే వారిగా మీరు ఉండే చాలామంది లోకంలో అటువంటి బాధ్యతలు సేకరించే వారిగా కనబడుతూ ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి, ఆత్మను బట్టి, శక్తిని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినుచున్న ప్రతి బిడ్డకు అటువంటి కరుణ, దేవుని ప్రేమను కలగాలని, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అనే ప్రేమను ప్రతి ఒక్కరికి పంచిపెట్టే ధన్యత మనకందరకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.